నమస్తే నా చేతిలో చూస్తున్న వచ్చేసి ఇది మనకు గడ్డి కటింగ్ చేయడానికి ఒక చిన్న పరికరం అన్నమాట. ఇది కేవలం బ్యాటరీ మీద అంటే ఛార్జింగ్ మీద అయితే నడవడం అయితే జరుగుతుంది. ఛార్జింగ్ అంటే మనం ముఖ్యంగా మనము స్ప్రేయింగ్ పంప్ ఉంటుంది కదా, ఛార్జింగ్ పంప్ మీద కూడా నడవడం జరుగుతుంది. లేదంటే ఇలాంటి ఒక బ్యాటరీ కూడా తీసుకొని ఇట్లా మనము భుజాన తగిలించుకొని మొత్తము కలుపునైతే మనము తీసేయచ్చు అనమాట. దాంతోపాటు మనకు కంది పంటలో కంది యొక్క పైన తలలు కటింగ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఓన్లీ ఈ మిషన్ కావాలంటే మీకు 1700 రూపాయలకైతే లభించడం జరుగుతుంది. విత్ బ్యాటరీ కావాలంటే 3300 రూపాయలకైతే మీకైతే డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కడికైనా అంటే ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలో మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది. చాలా బాగా మన వ్యవసాయాల్లో మనకు ముఖ్యంగా మన ఒడ్ల పైన వచ్చే కలుపును కూడా చాలా బాగా దీంతో మనమైతే కటింగ్ అయితే చేసుకోవచ్చు. విత్ సేఫ్టీ గార్డ్ వస్తుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి పరికరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరికరం కావాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే చేయండి. ఇది వచ్చేసి మనకు కటర్ మిషన్ అనవచ్చు అనమాట. అంటే దీంతో మనకు కంది యొక్క తలలు కూడా కట్ చేయొచ్చు. ఆ తర్వాత మనకు మన చేనులో వచ్చే కలుపు కూడా దీంతోనైతే మనము క్లీన్ అయితే చేసుకోవచ్చు. గడ్డి అంటే గ్రాస్ కటర్ కూడా దీనైతే అనవచ్చు. సో ఇది 14,000 RPMతో మనకైతే నడవడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఏమేమి వస్తుంది, ఆ తర్వాత ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలనే పూర్తి సమాచారం ఇప్పుడైతే మనమైతే చూడడం అయితే జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా స్టాండర్డ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో ఉన్న మోటార్ వచ్చేసి 14,000 RPM స్పీడ్తో అయితే తిరగడం అయితే జరుగుతుంది. సో దీంతో ఫస్ట్ అయితే మనకి ఇది ఒక బ్లేడ్ అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్గా ఉంటుంది ఇది మనకు. ఇది వచ్చేసి మనకు మోటారు. ఇది మనకు సేఫ్టీ గార్డ్ అయితే ఉంటుంది ఇందులో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మాన్యువల్ ఉంటుంది. మనం ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనే పూర్తి సమాచారం ఇందులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది మనకు బెల్ట్. సో ఇది మనం ఏదైతే బ్యాటరీకి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది బ్యాటరీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలో మీకైతే చూపించడం జరుగుతుంది. లేదంటే మన దగ్గర ఛార్జింగ్ పంప్ అయితే ఉంటుంది కదా, దాన్ని కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలనేది పూర్తి సమాచారం మనమైతే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనము ఈ సేఫ్టీ గార్డ్ ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ సేఫ్టీ గార్డ్ ఫిట్ చేయాలంటే ఇక్కడ మనకు 2 స్క్రూలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 2 స్క్రూలని మనము ఇట్లా ఇప్పుకోవాలి. దగ్గర ఉంది ఇది గంటలు. ఇక్కడైతే మనము దీనికి కూడా హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రాపర్గా మనమైతే ఇట్లా ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందులో మనకు ఈ హోల్స్కి కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఇట్లా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్క్రూలని మనమైతే ఇక్కడైతే మంచిగా ఫిట్ అయితే చేసుకోవాలి, ఫుల్ టైట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఈ బ్లేడ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ బ్లేడ్ ఎలా పెట్టాలంటే, సో ఈ ఫస్ట్ అయితే బ్లేడ్ పెట్టాలంటే ఈ పైన స్క్రూ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఈ స్క్రూకి 2 వైచర్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఒక వైచర్ వచ్చేసి ఈ బ్లేడ్ యొక్క అంటే మనము ఇది క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. ఈ షార్ప్ అనేది కటింగ్ సైడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీనికి వచ్చే షార్ప్ అనేది. సో ఫస్ట్ అయితే మనం వైచర్ పెట్టాలి. ఇట్లా వైచర్ పెట్టిన తర్వాత దీనిపైన బ్లేడ్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత దీనికి మళ్ళీ ఒక వైచర్ వస్తుంది. ఇది ఈ స్క్రూ ఇందులో ఫుల్ టైట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనము మన భుజానికి తగిలించుకోవడానికి బెల్ట్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి మనం ఎట్లా పెట్టుకోవాలంటే, సో అన్ని ప్రాపర్గా వస్తుంది, మంచి కంపెనీ అన్నమాట ఇది. ఈ హుక్ అనేది మనకి ఇక్కడ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా పెట్టేసి మనము మన భుజానికి అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనము బ్యాటరీ సెట్లో మనకి ఏమేమి వస్తాయి కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఇది వచ్చేసి మనకు అడాప్టర్ ఛార్జర్ అనమాట, మన బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మన భుజానికి వేసుకోవడానికి ఒక మంచి క్వాలిటీ బ్యాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే మనము ఈ బ్యాటరీ చూద్దాము. బ్యాటరీ వచ్చేసి మనకు 12V × 8తో రన్ అవుతుంది ఇది. సో తీరంది పగలు కొట్టేసి ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మన బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి
చార్జరు మంచి క్వాలిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఈ బ్యాటరీకి ఆ తర్వాత మనము ఇక్కడ నుంచే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో చూపించడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇది బ్యాటరీ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ రెడ్ వచ్చేసి రెడ్ కనెక్ట్ చేయాలి, బ్లాక్ వచ్చేసి బ్లాక్ అయితే కనెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకు బ్యాగ్లో వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బ్యాగ్ అనేది మనము ఇట్లా ఈజీగా మనమైతే వేసుకోవచ్చు. ఇట్లా ఈజీగా వేసుకొని మనమైతే ఈజీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ బ్యాగ్ అన్నమాట ఇది. ఖరాబ్ అయితే మా టెక్నీషియన్స్ వచ్చేసి చూస్తూ ఉన్నారు కానీ పెడతలేడు. అరే